మనకి ఇష్టం లేని పని చేసిన ప్రతిసారి స్ట్రెస్కి లోనవుతాం. పేరెంట్స్తో ఇంటరాక్షన్ ఉండాలి కదా. యాక్చువల్ మనం టీచింగ్లో ఫెయిల్ అయినట్టే. ఒక సబ్జెక్ట్ ఇవ్వాల్సిన చోట 2 సబ్జెక్టులు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ చెప్తారా సార్ బై హార్ట్ చేయమని? కనీసం కొంతమంది పేరెంట్స్ మేడం డైరీలో సైన్ పెట్టడానికి కూడా టైం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిని, ఒక టీచర్, మన గురువుని అట్లా క్యాంపెయినింగ్ రోడ్డు మీదకి అట్లా పంపించడం కరెక్టే అంటారా మరి? మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. 10th క్లాస్ పిల్లలకి అసలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకుండా, అసలు గేమ్స్ అనేవి లేకుండా వాళ్ళని 24 hours చదివేయటం. మనం 10 మెట్లు దిగాము అంటే మన స్థాయి తగ్గిపోయినట్టే కదా. ఇట్లా ఒక టీచర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి సార్? ఎగ్జామ్స్ మూమెంట్లలో ఉపాధ్యాయుడు అంటే స్కూల్కి వెళ్ళగానే ఇంటి నుంచి సడన్గా ఏదైనా ఫోన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళకి బాగలేదని. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఆన్లైన్ వాచ్. ఒక సక్సెస్ఫుల్ టీచర్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇంకెంతో మందికి రోల్ మోడల్గా నిలిచి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మనతో పాటు బ్రహ్మం గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉంది సార్ ఈ టీచర్ జాబ్? చాలా సంతృప్తిగా ఉందండి. ఎందుకంటే అందులో మేము ఎంజాయ్ చేస్తూ చెప్తాం కాబట్టి అంతకంటే గొప్ప జాబ్ ఏది లేదని నా ఫీలింగ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో మమేకమై వాళ్ళ యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ సరైన టీచింగ్ ఇస్తూ వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిరంతరం ఎప్పుడు వాళ్ళతో ఉంటే దాంట్లో ఉన్న జోషు సంతృప్తి ఇంకెందులో ఉంటుందండి. ప్రతి దాంట్లో స్వార్థం ఉంటుంది, కానీ ఒక టీచింగ్ ఫీల్డ్లో మాత్రం నిస్వార్థమైన సేవ ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి సేవ చేస్తారు స్టూడెంట్స్కి? అంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్ మీరు ఇస్తారు? ఒకటి మేడం, అన్ని వృత్తుల్లో కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైన వృత్తి. ఆ గౌరవాన్ని మేము దక్కించుకోవాలంటే పిల్లలతోటి మేము చాలా మమేకమై మెలగాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈరోజు ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలి అంటే దానికి మేము ఫీల్ అవుతూ పిల్లలకి అర్థమైందా లేదా అని వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తూ వాళ్ళతో మమేకమై చెప్పినప్పుడు ఏమవుతుందంటే మా మధ్య మాకు తెలియకుండా ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అది చాలా సంతృప్తి ఇస్తుంది కదా. అంటే ప్రతి టీచర్ అంతే ఉంటారా స్టూడెంట్స్తో? మేడం, ఈ వృత్తిలోకి రావటమే ఆ ఫీల్తోనే వస్తారు. యాక్చువల్గా ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆ స్కూల్ సిస్టమ్ను బట్టి వీళ్ళ మార్పులు చేర్పులు అనేది తథ్యం. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అవును, క్వాలిటీ ప్రతి ఒక్క టీచర్ అలానే ఇస్తున్నారా? అంటే మీ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కలిపి? అంటే మేడం, ఈరోజు ఒక కాన్సెప్ట్ చెప్పాలి, ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి వెళ్ళిందా వెళ్ళలేదా అని చెప్పే సార్స్ కొంతమంది ఉంటారు టీచర్స్. ఈరోజు పోర్షన్ అయిపోయిందా లేదా, ఇక బియాండ్ మాకెందుకు ఇంకా అంతకు మించి అనుకునే సార్లు కూడా కొంతమంది ఉంటారు. పిల్లలు క్లెవర్ స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఆఖరికి లాస్ట్ కూర్చునే డల్లర్ వరకు కూడాను సార్ ఎలా చెప్తున్నాడు, మా కోసం చెప్తున్నాడా లేదా, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఈజీగా పసిగట్టడం. ఆ విషయం కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే సార్, ప్రతి టీచర్ ఇలానే మీలానే ఆలోచిస్తారా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్టూడెంట్కి? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఆ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ డల్లర్స్ నుంచి క్లవర్స్ వరకు ప్రతి టీచర్ అందిస్తారా? కాన్సెప్చువల్ టీచింగ్ అందించకపోతే మేడం, ఇక సెకండ్ వే ఏంటంటే బైహార్డింగ్ మెథడ్. ఖచ్చితంగా పిల్లవాడు బైహార్డ్ చేస్తాడు, ఆ ఎగ్జామ్లో ఎగ్జిబిట్ చేస్తాడు, దాన్ని బట్టి మార్కులు అనేది ఉంటాయి. మార్కుల కోసమే చదివితే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కాన్సెప్చువల్ టీచింగ్ అంటే దాన్ని వాడు డైలీ లైఫ్లో కూడా అప్లై చేయగలరు. అలా చేసినప్పుడే కదా ఆ టీచింగ్కి. ఓకే సార్, బైహార్డింగ్ అంటున్నారు. అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్స్ చెప్తారా సార్ బైహార్డ్ చేయమని? లేదు మేడం, యాక్చువల్గా రేపు అవుట్పుట్ రావాలి అంటే కొంతమంది టీచరు కొంచెం బ్రతిమలాడో బామాలో కాకుండా కొంచెం భయపెట్టి చెప్పారనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రేపు ఆన్సర్ చేయాలి కదా అని అర్థమైనా కాకపోయినా దాన్ని ఏదో రకంగా బైహార్డ్ చేసి టీచర్కి అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా రాంగ్ వే. అది కరెక్ట్గా నేను ఎప్పుడు కూడా దాన్ని అప్రోచ్ అవ్వలేదు, నాకు అది ఇష్టం కూడా ఉండదు. ఇప్పుడు ఏ స్టూడెంట్ అర్థం చేసుకొని చదువుతున్నాడు, ఏ స్టూడెంట్ బైహార్డ్ చేస్తున్నాడు అనేది ఒక టీచర్గా మీరు పసిగట్టగలరా? మేడం, ఒక క్లాస్లో ఒక 30 to 40 స్టూడెంట్స్ ఉన్నారంటే అందరి ప్రజ్ఞ ఒక రకంగా ఉండదు. అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరెవరు బాగా చదవగలరు, ఎవరెవరు ఒక సింగిల్ టైంలో ఎవరెవరు క్యాచ్ చేయగలరు, ఒక 2-3 సార్లు చెప్తే ఎవరెవరు వినగలరు, అసలు వింటారా వినరా, అసలు వినాలని కొంతమందికి ఉందా లేదా, ముందు క్లాస్ రూమ్ సిచ్యువేషన్ మన వైపు తిప్పుకోగలగాలి.
యాజ్ ఏ టీచర్గా 40 మంది పిల్లల్ని మన వైపు ఆకట్టుకోగలిగితే 50% విజయం సాధించినట్టే. సెకండరీ టీచింగ్, ముందు మన వైపు మనం వాళ్ళని గ్రాస్ప్ చేసుకోగలగాలి. దాని తర్వాత మనకు కావాల్సిన కాన్సెప్ట్ మనం అందిస్తాం. ప్రతి స్టూడెంట్ టీచర్తో ఇంటరాక్ట్ అవ్వగలుగురా? అంటే మేడం ఇక్కడ ఒకటి, టీచర్కి స్టూడెంట్కి మధ్య ఇందాక ఒక మాట అన్నాను, అవినాభావ సంబంధం. అది ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక చిన్న డౌట్ వస్తే టీచర్తో షేర్ చేసుకునే అట్మాస్ఫియర్ని కల్పించాలి. అలా ఉంటేనే టీచింగ్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వాడు ఏ చిన్న డౌట్ ఉన్నా పిల్లవాడు సార్ని అడుగుతాడు, సార్ ఈ డౌటేనా అని వాడిని కొంచెం తగ్గించి మనం కాకోకుండా ఆ డౌట్ను కూడా మనం చాలా ఫీల్ అవుతూ చెప్పాలి. అవును. కొంతమంది టీచర్స్ నేను చదువుకునే రోజుల్లో అయితే కొంతమంది టీచర్స్ని అడగడానికి భయపడేవాళ్ళు. క్లాస్లో వినలేదా నువ్వు అని చెప్పేసి అంటారని భయపడి అడిగేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, మీరు అన్నట్టుగా కొంతమంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు, టీచర్ని నేరుగా అడిగితే ఏమనుకుంటారు అని టీచర్ని అడగకుండా పక్కన పిల్లవాడిని అడగటం, వాడు సగం తెలిసి సగం తెలియక వాళ్ళకి చెప్పటం, అది ఎప్పటికో బయటపడటం, మళ్ళీ అప్పుడు మా దగ్గరకు రావటం, చెప్పడం, ఇలా జరుగుతుంటుంది. ఎనీవే ఏదైనప్పటికీ ఆన్ ది స్పాట్ అడిగితే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. 90% స్టూడెంట్స్ అలానే ఉంటారు కదా సార్, భయపడుతూ టీచర్ని అడగాలంటే. ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతారా? అంటే 1-to-1 వెళ్ళి? మేడం ఒకటి, మనం చెప్పే టీచింగ్లోనే 99% కాన్సెప్ట్ వాళ్ళకి అందుద్ది. ఏదన్నా కొంచెం డౌట్ ఉంటే 1% ఉంటుంది. 90% డౌట్స్ ఉన్నాయంటే మనం టీచింగ్లో ఫెయిల్ అయినట్టే. 90% డౌట్ వచ్చి 10% అర్థమైందంటే ఆ క్లాసు 100% ఫెయిల్ అయినట్టే. ప్లస్ ఇంకో మాట ఏమన్నారు, చిన్నప్పుడు 90%, ఇప్పుడు పిల్లలు అలా లేరు మేడం. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతిదీ కూడా చిన్న విషయాన్ని కూడా షేర్ చేసుకునేటట్టున్నారు. కాకపోతే ఆ ప్రాపర్ వేలో లేదనేదే మా బాధ. యాక్చువల్గా డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ మేడం. పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్గా ఉండి పిల్లలతో ఇంటరాక్షన్ తక్కువగా ఉండే పేరెంట్స్ ఉంటారు. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేసి పిల్లలతో చదివారా, తిన్నారా, ఉన్నారా, ఇట్లా ఏదో 2-3 క్వశ్చన్లతోటి కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లలతో పోలిస్తే మా దగ్గర ఇంటరాక్షన్ ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే పేరెంట్స్ తోటి షేర్ చేసుకునేటటువంటి అవకాశం లేని పిల్లలు మాతో ఎక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లో స్పెండ్ చేస్తారు స్టూడెంట్స్. ఇంటికి రాగానే హోంవర్క్స్ అని మళ్ళీ అదే ఇదిలో ఉంటారు. మరి ఎలా సార్, మరి పేరెంట్స్తో ఇంటరాక్షన్ ఉండాలి కదా. యాక్చువల్గా మీరు అన్నారు మేడం, ఇప్పుడు హోంవర్క్స్ ఎంతసేపు ఉంటాయి మేడం? మహా అయితే ఒక 1 hour ఉంటుంది. ఆ రోజు జరిగిన దాని మీద వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది, వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా అనే దాని మీద ఒక అవుట్ ఆఫ్ 6 subjectsలో 1 or 2 subjects మేము ఇస్తాం. ఇచ్చినప్పుడు ఒక 1 hour, ½ hour చేసుకుంటారు. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తం కూడా పేరెంట్స్తోనే కదా. పేరెంట్స్తోనే వాళ్ళు ఉండి తీరాలి. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఇంటరాక్షన్ బలంగా ఉంటేనే మళ్ళీ మాతో కూడా అంత బలంగా ఉంటుంది వాళ్ళ రిలేషన్ అనేది. మీరు చెప్పింది బాగుంది సార్. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్లో కూడా కూర్చొని చదవటం అంటే 1 hour అని మీరు అంటున్నారు. 8 hours స్లీప్ అయితే ఒక 2 hours రెడీ అవుతారండి, బ్రేక్ఫాస్ట్ అని. తర్వాత మళ్ళీ స్కూల్కి ఒక ½ an hour జర్నీ, 1 hour జర్నీ ఉండాలి. అట్లా 10 hours అయిపోతుంది. మళ్ళీ 8 hours స్కూల్లో స్పెండ్ చేస్తారు. ఇంకా మళ్ళీ వచ్చి స్టడీ అవర్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 hours ఇంట్లో చదువుతారు. పేరెంట్స్కి ఒక 2 hours టైం అన్న స్పెండ్ చేయగలుగుతున్నారా అసలు? యాక్చువల్గా మీరు అన్నట్టు మేడం, హోంవర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. ఇంటి దగ్గర కొంత వాళ్ళకి ఉండాలి అనేది. ఖచ్చితంగా పిల్లవాడు పేరెంట్స్ ఇద్దరు కూడా ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ టైం స్కూల్లో ఉంటున్నారు కాబట్టి రాగానే ఆ కొంచెం హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడం. మీరు ఇందాక అన్నారు హోంవర్క్ ఎక్కువగా ఉంటుంది, లెర్నింగ్ ప్రాసెస్ తక్కువగా ఉంది అనేది. హోంవర్క్లు కూడా చాలా తగ్గించారు మేడం. ఒకప్పుడు కొంత ఎక్కువగా ఉందని చెప్పేసి కొంత పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే ఇంత హోంవర్క్ ఇవ్వట్లేదు ఏంటి. కొంతమంది పేరెంట్స్ అలానే ఉన్నారు కదా. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాం మేడం, మా పిల్లలకి హోంవర్క్ ఇవ్వట్లేదు, ఇంత మేము ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, హోంవర్కే లేదు, పిల్లలు ఇంటి దగ్గర మా చేతుల్లో లేరు, ఆడుకుంటున్నారు, మొబైల్ తీసుకుంటున్నారు, బయట ఆడుకుంటున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ మేరకు మేమేం చేస్తున్నాం అంటే ఒక సబ్జెక్ట్ ఇవ్వాల్సిన చోట 2 subjects హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దానివల్ల పిల్లవాడు స్ట్రెస్ పడుతున్నాడు. మేడం ఒకటి స్ట్రెస్ ఇచ్చేటట్టుగా టీచింగ్లో ఒక ఈజీనెస్ ఉందనుకోండి, పిల్లవాడు స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. మనకి ఇష్టం లేని పని చేసిన ప్రతిసారి స్ట్రెస్కి లోన్ అవుతుంది. ఇష్టం ఉన్న ఇప్పుడు ఒక మొబైల్ ఇవ్వండి పిల్లవాడికి, 2 సినిమాలు ఆపకుండా 6 గంటలు చూడగలరు. మన క్లాసులు వరుసగా 2 క్లాసులు ఏమనండి, ఇంట్రెస్ట్ తెప్పించాలి. అలా తెప్పించినప్పుడే ఆయన ఆ క్లాస్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అతను మంచి ఉపాధ్యాయుడే ఉంటాడు. ఓకే సార్.
అంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సార్. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో హోంవర్క్ ఇవ్వరు, ఎక్కువ పేరెంట్స్ తోనే స్పెండ్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అలాంటి ఎడ్యుకేషన్ మనకు లేదా కాన్సెప్ట్? మేడం ఉంది, కానీ ఇప్పుడున్న సిస్టమ్స్ ఏమవుతుందంటే అప్డేటెడ్ వెర్షన్లో మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని వచ్చాయి. మరి ఆ స్కూల్స్లో చదివేంత స్తోమత, ఆర్థిక స్తోమత ఇప్పుడు సమాజంలో అందరికీ ఉందంటారా? మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇప్పుడు ఏం తక్కువ లేదు కదా సార్ ఫీజు కానీ? అవును మేడం, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంది కదా అదే ఎడ్యుకేషన్. మరి మరి ఇప్పుడు మనకి సమాజంలో ఉన్న పరిస్థితుల మేరకు ఆర్థిక స్తోమతని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరి స్థాయిలలో ఆ స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నారు పిల్లలు. ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కానీ వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఇంకోటి మేడం, అదొక పెద్ద క్రేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. అందులో మా బాబు అందులో చదువుతున్నాడు, మా పాప ఇందులో చదువుతుంది, మళ్ళీ బయట చెప్పుకోవడానికి వాళ్ళ స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు. సార్ క్రేజేనా మరి ఎడ్యుకేషన్ ఉండదా? ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మేడం, దాంతోపాటు ఫీజులు కూడా ఉంటాయి. అదే ఎడ్యుకేషన్ ఇప్పుడు గురుకులాల్లో కానీ నవోదయ స్కూల్లో కానీ ఉన్నాయి, కానీ పోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పండి. మరి అక్కడ ఏం చదువుతున్నారు, వస్తుందా రావట్లేదా, ఇంటికి వచ్చిన తర్వాత మేము కొంత యాజ్ ఏ పేరెంట్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతున్నామా, మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చూసుకుంటున్నామా లేదా? కనీసం కొంతమంది పేరెంట్స్ మేడం డైరీలో సైన్ పెట్టడానికి కూడా టైం లేదు. 2-3 రోజులు కలిపి ఒకసారి పెట్టేటటువంటి పిల్లలు పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూడాలి. మనం ఎంత గొప్ప స్కూల్లో, ఎంత హైఫై స్కూల్లో చదివినా ఇంటి దగ్గర పేరెంటింగ్ అనేది కరెక్ట్గా సపోర్టింగ్గా లేకపోతే రిజల్ట్ 100% రాదు అని చెప్పను, 100% రాదు. ఓకే, ఇప్పుడు గురుకుల పాఠశాల వీటిలో స్టూడెంట్స్ కావాల్సినవి అన్ని నీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రతి నీడ్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని గవర్నమెంట్ బేస్డ్ నుంచి వెళ్తారు. అవును. మరి ప్రైవేట్ స్కూల్స్ కి క్రేజ్ ఉన్నట్టు ఈ గురుకుల పాఠశాలకు కానీ వీటికి ఎందుకు లేదు? మంచి క్వశ్చన్ మేడం. ఎందుకంటే పేరెంట్స్కి గురుకులాల్లోకి లోపలికి వెళ్ళి దాంట్లో అవుట్పుట్ ఎలా ఉంది, మనం ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళని వీళ్ళు గుర్తించరు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అసలు ఆ టీచర్సే వాళ్ళ పిల్లల్ని అందులో వేయట్లేదు. అది ఎంత చూడండి, అది ఆ మార్పులు కావాలనే కదా కోరుకునేది. ఇప్పుడు ఏ టీచర్ కూడా వాళ్ళ పిల్లవాళ్ళని అందులో చదివించుకుంటే హార్ట్ఫుల్గా చేస్తాడు. గవర్నమెంట్ స్కూల్స్కి మరి పిల్లలు వెళ్ళటానికి, పిల్లల్ని పంపించడానికి మరి పేరెంట్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు అసలు ఈ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి మధ్య? ఒక మాట చెప్తానండి మేడం, ఇప్పుడు సేమ్ కంటెంట్ ఉన్న 2 బుక్స్ తీసుకోండి. ఒక దాని మీద మామూలు కవర్ వేయండి, ఒక దాని మీద అట్రాక్టివ్ కవర్ వేయండి. మన దృష్టి అంతా దేని వైపు ఉంటుంది? అట్రాక్టివ్ కవర్ వైపే ఉంటుంది కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆ డీవియేషన్ కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి, రీసెంట్గా నేను ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను మేడం, ఏదో యోగా ప్రోగ్రామ్ కానీ వెళ్ళాను. మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పిల్లలు కూడా కొంతమంది వచ్చారు, నెక్స్ట్ వివిధ అన్ని స్కూల్ వాళ్ళు వచ్చారు. అక్కడ గవర్నమెంట్ పిల్లవాడి పెర్ఫార్మెన్స్ చూసి నేను ఫిదా అయిపోయాను. మన వాళ్ళు ఏంటంటే ఏది చెప్తే అదే చేస్తున్నారు, వాడు క్రియేటివిటీతో చేస్తున్నారు. అంటే అందులో ఒక స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బాగుంటుంది, నేను కాదని చెప్పట్లేదు, నేను ప్రైవేట్ స్కూల్లో తగ్గించట్లేదు అలా అని చెప్పేసి. ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉంది, కానీ గుర్తించడంలోనే తేడా ఉంది. గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మధ్య అసలు ఈ గ్యాప్ ఎందుకు మేడం? ఒకటే, ఇక్కడ వీళ్ళు ఏంటంటే బాగా క్యాంపెయినింగ్ చేయటం, ప్లస్ ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు బాగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. వాళ్ళ శాలరీస్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్మర్లో క్యాంపెయినింగ్ చేయాలి, వాళ్ళకి ఊరికే ఎందుకు ఇస్తారు మేడం శాలరీ? ఆ స్కూల్ గురించి, ప్రాపర్ ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చే కార్యక్రమం కొత్త కొత్త పద్ధతుల్లో చేస్తున్నారు. మరి గురుకులాల్లో ఏముంది? గురుకులాల్లో నోటిఫికేషన్ పడితే మనం పేపర్లో చూస్తే పిల్లలు జాయిన్ అయితే అలా ఉంటుంది. అంటే అట్రాక్టివ్గా వాళ్ళు మూవ్ అవ్వట్లేదు. కానీ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. గవర్నమెంట్ కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక అప్డేట్ అవుతూ ఇస్తూనే ఉన్నారు. అంటే ఇది కేవలం అడ్వర్టైజింగ్ లేక? ఖచ్చితంగా మేడం. మీరు ఒక సోప్ ఉంది, ఒక టీవీలో ఒక 10 సార్లు చూపించారనుకోండి, ఖచ్చితంగా మనం మార్కెట్లో పోయినప్పుడు అది కనిపించింది అనుకోండి, కొనాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్ అంటున్నారు ప్రైవేట్ స్కూల్. అవును. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిని, ఒక టీచర్, మన గురువుని అట్లా క్యాంపెయినింగ్ రోడ్డు మీదకి అట్లా పంపించడం కరెక్టే అంటారా? మరి 100% కరెక్ట్ కాదు మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న టీచర్స్ ఆ 1 or 2 months సర్వైవ్ కావటం కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గం తప్ప, ప్లస్ అలా వెళ్తే టీచర్ స్థాయి తగ్గిపోయినట్టే.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం చదివే రోజుల్లో ఆ గురువు గారిని మనం ట్రీట్ చేసే విధానానికి వాళ్ళ మీద ఉన్న భక్తి, భయం, ప్రేమ ఇప్పుడు అవి లేకపోవటం, మనం ఒక 10 మెట్లు దిగాము అంటే మన స్థాయి తగ్గిపోయినట్టే కదా. అప్పుడు ఎంత పేద టీచర్ అయినా మనం ఒక గౌరవం మాత్రం, గౌరవంలో పేదరికం చూపించలేము మనం. అది ఇప్పుడు అలా లేదుగా మేడం. ఇప్పుడు పిల్లలు తప్పు చేసినా తీసుకెళ్ళి పేరెంట్స్కి కంప్లైంట్ లాగా ఇస్తున్నారు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసేటటువంటి విధానానికి ఎదిగిపోయింది ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు క్యాంపెయినింగ్ కోసం ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు గారిని మనం రోడ్ల మీద తిప్పుతున్నాం. ఈ 2 months ఈ హాలిడేస్లో టీచర్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టవచ్చు కదా స్కూల్లోనే, అదే శాలరీ టైప్ ఇవ్వచ్చు కదా. ఈ క్యాంపెయినింగ్ కోసం మార్కెటింగ్ పీపుల్ ఉంటారు కదా సార్, వాళ్ళని తిప్పొచ్చు కదా. యాక్చువల్లీ మేడం ఇక్కడ 2 పాయింట్లు చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఆ సమ్మర్ వెకేషన్లో టీచర్స్కి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని చాలా సిస్టమ్స్ క్రియేట్ చేశాయి. అంటే వాళ్ళే సబ్జెక్టు డెవలప్ చేసుకునే ప్రోగ్రామ్ అది. దాంతో పాటుగా మీరు అన్నట్టు క్యాంపెయినింగ్, పూర్తిగా క్యాంపెయినింగ్ కాకుండా, క్యాంపెయినింగ్ అంటే మీరు అన్నట్టు బయట రోడ్డు మీద తిరిగి, ఎండలో తిరిగి, పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని అడిగి అడ్రస్లు తెలుసుకొని, అంటే నేను కొంతమంది టీచర్స్ టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు, అది కరెక్ట్ కాదు. కానీ మేడం దానికి మించి ఒక ప్రోగ్రామ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే టీచర్స్ అందరినీ కలిపి కూర్చోబెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళకి ఏదైనా మంచి సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి దాని ద్వారా ఎగ్జిబిట్ చేయొచ్చు కదా. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు మార్కెటింగ్ పీపుల్ అనేది పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మేడం. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను. మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్, మ్యాథ్స్ని ఎట్లా ఆకట్టుకోవాలి అని చెప్పేసి నాకు మాత్రమే తెలుసు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడికి నేనే చెప్తాను కాబట్టి నేనే వెళ్తే బాగుంటుంది. దాన్ని మీరు అన్నట్టుగా ఒక కమర్షియల్గా కాకుండా హార్ట్ఫుల్గా వెళ్ళి, ఒక పిల్లవాడు ఉన్నాడు రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు, అప్పుడు క్యాంపెయినింగ్ అనొద్దు దాన్ని, బట్ అలాంటివి మనం చేయొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తీసుకుందాం. ఈ పేరెంట్స్తో పిల్లలు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు వాళ్ళకి మధ్యన రిలేషన్షిప్ గ్యాప్ వస్తుంది. నేను చాలామందిలో చూస్తున్నాను, పేరెంట్స్కి టైం ఉండట్లే పిల్లలతో స్పెండ్ చేయడానికి. మరి ఆ గ్యాప్ ఏమన్నా ఫిల్ చేయడం. ఒకప్పుడు పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి చాలా తేడా ఉంది. ఒకప్పుడు పిల్లల మీద దృష్టి ఉండేది, ఏమవుతారో ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనేది. ఇప్పుడు అలా లేదు. నేను నెంబర్ 1 బ్రాండ్ స్కూల్లో వేసాను, ఖచ్చితంగా వాళ్ళు మనం అనుకున్నది అవుతారు అని గుడ్డిగా ఉండిపోతున్నారు. ఇక మనకి ఒక పేరెంట్కి ఫోన్ చేసి పిల్లవాడు ఎలా చదువుతున్నారంటే వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, మీ దగ్గర వేసాం కదా, మీరే అని చూసుకోవాలి కదా, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఏంది అనే పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళ బిజీలో పడి అసలు పిల్లలతోటి ఒక ఇంటరాక్షన్ లేదు, ఎలా చదువుతున్నారని లేదు. మీకు ఈ మ్యాథ్స్ ఎవరు చెప్తున్నారు, ఫిజిక్స్ ఎవరు చెప్తున్నారు, కెమిస్ట్రీ ఎవరు చెప్తున్నారు, ఆ సార్ల పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయా, ఏదన్నా అడగాలన్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ టైం లేదు, వాళ్ళ పని ఒత్తిడి అలా ఉంది. నేను ఒక్కటే మేడం చెప్పేది, ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లవాళ్ళతో మమేకం అయిపోయి ఇంటికి రాగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ సైకాలజీ, ఒక మదరు వాళ్ళ సన్ తోటి ఇట్లా నిమిరి కూర్చోబెట్టుకొని, పిల్లవాడు కొడుకు అక్కడ ఇట్లా నిమిరి కూర్చోబెట్టుకొని, నాన్న ఏం చేసావు ఈరోజు, ఏం చేసావు అని ఒక ముద్ద కలిపి అలా పెట్టింది అనుకోండి, ఆ అబ్బాయి లిబిడో సాటిస్ఫై అయింది. అదే ఒక పాప వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి అట్లా కూర్చొని, ఏం చదువుతున్నావు అమ్మా ఈరోజు అని చెప్పి దగ్గరికి తీసుకొని తను తినే ముద్దలోంచి ఒక ముద్ద అలా పెట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి లిబిడో సాటిస్ఫై అవుతుంది. ఆ లిబిడో సాటిస్ఫై కాకపోవటం వల్ల స్కూల్లో ఆపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి లేనిపోని కొత్త అట్రాక్షన్కి లోన్ అవుతున్నారు, కొత్త బంగారు లోకాలు వెతుక్కుంటున్నారు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని చూడగానే కూడా మీరు ఆ స్టూడెంట్ ఇతరులతో అట్రాక్ట్ అవుతున్న విషయం కూడా మీకు తెలిసిపోయింది. ఆ స్టూడెంట్స్ని ఎలా డీల్ చేస్తారు సార్ మీరు? యాక్చువల్గా వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది మేడం. ఇక్కడికి రాగానే అందరూ ఒక చోటకు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అది అంటే అదే, ఒకడికి ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఒకడికి ఆ విధంగా చెప్తే అర్థమవుతుంది. వాళ్ళని చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి సెక్షన్స్ డీవియేషన్ అనేది ఉంటుంది, సెక్షన్స్ అప్లై చేసుకొని మనం ఎడ్యుకేషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు హైయర్ సెక్షన్స్కి ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు, లోయర్ సెక్షన్స్కి ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు హైయర్ సెక్షన్స్కి హై లెవెల్ టీచర్ని పెడతారా, లోవర్ సెక్షన్స్కి కొంచెం అలా కాదు మేడం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి టీచర్ని పెడతారు ఫస్ట్.
రెండవది ఏంటంటే ఆ టీచర్ ఓపికను బట్టి కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇప్పుడు డల్లర్స్ ఉన్నారు, షార్ట్ టెంపర్ ఉన్నటువంటి టీచర్ని తీసుకుని పెట్టాడు అనుకోండి, వన్ టైం చెప్తాడు, రెండోసారి అడిగితే కోపడు. అందుకే ఒక వెల్ ట్రైన్ టీచర్ని ఎప్పుడు ఎన్నుకోవాలి. ఆ టీచర్ ఎలా ఉండాలంటే టాప్ సెక్షన్ డీల్ చేసేటట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం డల్లర్స్ కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం, టాపర్స్ చాలా తక్కువ గుర్తుపెట్టుకుంటాడు ఉపాధ్యాయుని. అదే డల్లర్ అనుకోండి, వాడిని మనం పాస్ చేసి చిన్న చిన్న కాన్సెప్ట్లు నెమ్మదిగా ఫీడ్ చేసుకుంటూ ఫీడింగ్ ఇచ్చామనుకోండి, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడున్నా సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎన్నో చూస్తుంటాం. ఆ వాళ్ళు ఇచ్చేటటువంటి విషయస్కే మేము ఫిదా అయిపోయేది. ఒక ఉపాధ్యాయుడు ఇందాక అన్నాడు, ఏముంది సార్ ఆ ఉపాధ్యాయ వృత్తిలో అన్నారు, మేము ఫిదా అయిపోయేది అందుకే. మా పిల్లలు అక్కడ నా పిల్లవాడు ఉంటే ఎలా ఫీల్ అవుతానో, ఎవరి పిల్లవాడు ఉన్నా అదే ఫీల్ అయి చేస్తేనే అది ఉపాధ్యాయ వృత్తి, లేకపోతే అది బిజినెస్ అవుతుంది మేడం. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, మీరున్నారు, మీరు బయట బర్డన్స్, బయట స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఇప్పుడు మరి ట్రాఫిక్లో వస్తారు, ఆ స్ట్రెస్ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు స్కూల్కి వచ్చి స్టూడెంట్ మీద చూపిస్తారా సార్? మేడం ఒక విషయం చెప్తాను, ఉపాధ్యాయుడు అంటేనే ఉద్వేగ స్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఉద్వేగ స్థిరత్వం అంటే ఎమోషనల్ బ్యాలెన్సింగ్, అది లేదనుకోండి ఆ వృత్తికి అసలు పనికిరాడు ఫస్ట్. ఇక్కడికి రాగానే ఎక్కడ ఏ స్ట్రెస్ ఉన్నా ఒత్తిడి ఉన్నా వాటన్నిటిని క్లాస్ బయటనే వదిలేసి క్లాస్ లోపలికి రావడంతో ఒక గుడ్ ఫీల్తో రావాలి. ఉపాధ్యాయుడికే జిగ్జాగా కనిపిస్తే పిల్లలు ఇంకా అసలు క్లాస్ భ్రష్టు పట్టిపోద్ది. ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు మనం చూస్తాం, ఆ స్ట్రెస్ అంతా కొంతమంది టీచర్స్ తీసుకోలేక ఇప్పటికీ కొన్ని స్కూల్స్లో కొంతమంది స్టూడెంట్స్ కొడుతున్నారంట కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా మారిన కాలాన్ని బట్టి చూస్తే మేడం, ఒకప్పుడు కొట్టడం అనేది ట్రెడిషన్గా ఉండేది, కొడితేనే బాగా చదివేవాళ్ళు, మంచి రిజల్ట్ వచ్చేది, మనం దెబ్బలు తినకుంటే ఈ స్థాయికి అయితే రాలేదు. కానీ ఇప్పుడు కాలానుగుణంగా మారిపోయింది అంతా, కొట్టడం అనేది అసలు మనకి లేదు, కొట్టకూడదు కూడా. ఇన్ని సైకలాజికల్ మెథడ్స్ వచ్చిన తర్వాత పిల్లవాడిని మన వైపు తిప్పుకొని చెప్పలేకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లవాళ్ళు కొట్టడం కనుక తయారైతే, కొట్టడం నేర్పితే మేడం వాళ్ళు మొండిగా తయారవుతారు. మొండిగా తయారైనప్పుడు ఏంటంటే మన కోసం వాళ్ళ కోసం చదవరు, వాళ్ళు కొడతారు కాబట్టి రేపు సార్కి అప్పచెప్పాలి కాబట్టి చదువుతారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం స్వతహాగా బుక్ ఓపెన్ చేసి సార్ చెప్పారు, అది మనం ఒకసారి మననం చేసుకోవాలి, సార్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని వాళ్ళకి స్వతహాగా రావాలంటే అక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉండాలి. అంతే కొడితే వస్తుంది అనుకోండి, మొండిగా తయారవుతారు. ఓకే సార్, ఇప్పుడు స్కూల్స్ చూస్తున్నాం, చాలా స్కూల్స్లో అసలు గ్రౌండ్స్ అనేవి లేవు, అంటే ఒక స్పోర్ట్ అనేది లేదు పిల్లలకి, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కావాలి కదా సార్, దాని గురించి ఏంటంటారు? ఖచ్చితంగా స్కూల్ నామ్స్ ప్రకారం మేడం ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలి, ఫర్ వీక్ ఇన్ని పీరియడ్లు అనేది ఖచ్చితంగా ఉండాలి, స్పోర్ట్స్కి ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, దాని ద్వారా మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. లేకపోతే క్లాస్ రూమ్లోనే మనం ఉంచి ఇక మన స్టైల్లో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక మెంటల్ స్ట్రెస్ అనేది వాళ్ళకి తెలియకుండా పడిపోద్ది. ఖచ్చితంగా వాళ్ళకి వారంలో 1-2 పీరియడ్లు అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే. స్పోర్ట్ అనేది ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి 9th క్లాస్ స్టూడెంట్స్ వరకు స్పోర్ట్స్ ఉంటాయి, ఒక గేమ్స్ పీరియడ్ అనేది పెడతారు. కానీ 10th క్లాస్ పిల్లలకి అసలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకుండా, అసలు ఆ గేమ్స్ అనేవి లేకుండా వాళ్ళని 24 hours చదివేయటం, దానివల్ల యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మేడం, నర్సరీ టు 9th క్లాస్ వరకు సిస్టమ్ ఒక రకంగా ఉంది, వాళ్ళలో ఒక లిబర్టీ ఉంది పిల్లల్లో, వాళ్ళు ఏమవుతున్నారంటే ఫ్రీగా చదువుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. 10th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి, అందరినీ నేను అన్ను, కొంతమంది మినిమం బేసిక్స్ కూడా లేకపోవడం వల్ల 9 years వేస్ట్ అయిపోయింది. అదంతా కూడా 10th క్లాస్లో రావడం, అక్కడి నుంచి నేర్చుకోలే టైం తక్కువగా ఉంటుంది, బై హార్ట్ చేయటం, అంతా తర్జన భర్జన హర్రీ వర్రీ అయిపోయి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు 10th క్లాస్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, 10th క్లాస్లో కూడా స్పోర్ట్స్ ఉంటే బాగుండేది. ఈ 10th క్లాస్ టైప్ టీచింగే మనకి 6th నుంచి 7th, 8th, 9th అంటే టీచింగ్ మీద కాన్సన్ట్రేషన్, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఇవ్వటం, సైకలాజికల్ ఫీడింగ్ ఇవ్వటం, నెక్స్ట్ ఏది ఎలా జరగాలని అవుట్పుట్ మీద 6th నుంచే పెట్టినట్టయితే 10th క్లాస్కి వస్తే చాలా బాగుంటుంది. మ్యాథ్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడున్న కాలంలో అసలు మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి అనేది? యాక్చువల్గా మేడం అసలు మ్యాథ్స్ లేనిది అసలు సృష్టి లేదు. అది మ్యాథ్స్ ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ టైం చూడటంతో 6 అయిందా 7 అయిందా అని మన మ్యాథ్స్తోనే స్టార్ట్ అవుతుంది, అంటే మన జీవితమే మ్యాథ్స్తో స్టార్ట్ అవుతుంది.
కాబట్టి అందులో ముందు ఇష్టం ఉండాలి. అది నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. మిగతా సబ్జెక్ట్స్ని నేనేం తక్కువ ఏం చేయను, బట్ ఒకటి ఏంటంటే కొంత చదివితే వస్తుంది అవి, కానీ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి, మెలకువలు ఉంటాయి, అది ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే మనం అంటే దాని మీద ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఖచ్చితంగా మనం ఓకే. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్తో ఫార్ములాస్ బై హార్ట్ చేస్తూ ఉంటారు మ్యాథ్స్ అంటే. ఇప్పుడు మామూలుగా వేరే సబ్జెక్ట్స్ బై హార్ట్ చేయటం చదవటం వేరే, కానీ మ్యాథ్స్ ఫార్ములాస్ మాత్రం మీరు బై హార్ట్ చేస్తూ ఉంటారా సార్? అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఒక ఫార్ములా ఉందంటే దానికి సర్టెన్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ప్రూఫ్ చెప్పకుండా ఫార్ములా డైరెక్ట్ చెప్తే ఏమైందంటే ఫార్ములా బై హార్ట్ చేస్తాడు. ఇక అది ఎలా ఉంటుందంటే బై హార్డింగ్ మెథడ్ లాగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రూఫ్ చెప్పామనుకోండి, అప్పుడు ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఫార్ములా అనేది పిల్లవాడి మైండ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కడ యూజ్ చేయాలో కరెక్ట్గా అక్కడే యూజ్ చేస్తాడు. ఎందుకంటే ఒకటి మ్యాథ్స్ అంటేనే మేడం స్పీడ్ అండ్ యాక్యురసీ, దానికి ఉన్నటువంటి గుణాలు. ఒకటి వేగంగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు, రెండోది ఖచ్చితత్వం, అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ని మనం తీసుకొని రాగలం. ఆ రెండు గుణాలు దానికి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎంచుకోవడానికి ప్రధాన కారణం. యాక్చువల్గా మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే మేడం బై అంటే 100కి 100 మార్క్స్ తెచ్చుకునేటటువంటి ఏకైక సబ్జెక్టు మ్యాథ్స్. ఎందుకు చెప్పండి? ఇప్పుడే చెప్పాను, ఖచ్చితత్వం అందులో ఉంటుంది, ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు అన్ని మార్కులు ఇవ్వాలి కదా, మిగతా దాన్ని కట్ చేయడానికి ఎక్కడ స్కోప్ లేదు కదా. అది ఒక డైలీ లైఫ్లో ఒక టీచర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి సార్? అసలు ఎంత స్ట్రెస్ ఉంటుంది? యాక్చువల్గా మేడం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని రెడీ చేయించి, మా పిల్లల్ని అన్ని అవసరాలు ఇంట్లో ఏమున్నాయి అన్ని సమకూర్చి ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళాలి. 1 minute లేట్ అయినా మా పై అధికారులకి మేము వెంటనే అపాలజీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక స్టూడెంట్ లేట్ అయినా అనుకోండి, ఒక మాట చెప్తాడు, మేము అలౌ చేస్తాం. మమ్మల్ని అలౌ చేయాలంటే 3 రేట్లకి ఒక ఆబ్సెంట్. అదొక అసలు భయం, ఆ టైంలో టెన్షన్. బండి మీద వస్తుంటాం, పిల్లలు ముందు ఉంటారు, బ్యాగ్స్ ఉంటాయి, వాళ్ళ క్యారేజ్ బాక్స్ ఉంటాయి, మాకు టైం అవుతూ ఉంటుంది, వాళ్ళని డ్రాప్ చేసి మేము రావాలి. ఈ టైంలో వెనక ముందు ఏ బండి ఎక్కడ తగులుద్దో, ఇప్పటికి 2-3 సార్లు యాక్సిడెంట్స్ కూడా అట్లా అయినాయి. అయినా కానీ మాకు టైం అవుతుందనే ఉద్దేశంతో పిల్లలు అవన్నీ గమనించాలి, పేరెంట్స్ గమనించాలి, మేనేజ్మెంట్ గమనించాలి. చాలా ఒత్తిడి ఉంటుంది మేడం ఆ టైంలో. మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు ఏం చేయాలి, పిల్లలకి ఏం చెప్పాలి, దాని మీద తర్జన భర్జన ఉంటుంది. ఇంటికి కేటాయించడం, ఇంట్లో కుటుంబానికి కేటాయించడం చాలా తక్కువ ఉంటుంది మేడం టైం. ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళాం, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్కూల్కి వెళ్ళగానే ఇంటి నుంచి సడన్గా ఏదైనా ఫోన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళకి బాగలేదని. మేము అప్పటికప్పుడు క్లాస్ బంద్ చేయలేము, క్లాస్ ఆపలేము. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మాకు సంబంధిత డీన్నో ఇంకా ఇన్ఛార్జ్ని ఎవరినో అడిగి, వాళ్ళు అక్కడి నుంచి ప్రిన్సిపాల్ని అడిగి, ఆ నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. సడన్గా మనకి టైం దొరకదు మేడం. మిగతా వాళ్ళు అనుకోండి ఆ పనులు ఆపేసి వెళ్ళిపోతారు, అదొక పెద్ద టాస్క్ అనమాట. చాలా భయం వేస్తుంది. సడన్గా ఇంట్లో ఏదన్నా లేకపోయినా మనం ఇంటికి సాయంత్రం వెళ్ళిపోయేంత వరకు కూడా మనకి ఏం తెలియదు, అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక లోకం అయిపోద్ది. అక్కడ అవన్నీ మనకి ఒక్కోసారి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద సమస్యలాగా అనిపిస్తూ ఉంటాయి. అవి మనం ఎందుకంటే టైంకి వెళ్ళలేం కదా. మనకి ఇచ్చేది నెలలో 1 రోజు ఇస్తారు మేడం క్యాజువల్లీ. ఆ లీవ్లో మనకి సరిపోవు. 30 రోజుల ఆ ప్రయత్నాలు మొత్తం కూడా ఆ 1 dayలో ఫుల్ఫిల్ అవ్వాలంటే జరిగే పని కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ఇచ్చిన సెలవులో కూడా మనకి హాఫ్ టైము స్కూల్కే కేటాయించాల్సి వస్తుంది. నెక్స్ట్ సండేస్ కూడా ఇప్పుడు ఇంత ముందులాగా లేవు కదా, హాఫ్ డే పెట్టేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లోకంతో పని లేకుండా అయిపోతుంది. ఒక టీచర్కి ఏమవుద్దంటే ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ వన్స్ క్యాంపస్లోకి అడిగి పెట్టాడంటే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్తున్నాడు. కొన్ని ఎగ్జామ్స్ మూమెంట్లలో సూర్యుని చూడటం అనేది ఉండదు మేడం. పొద్దున్న 7 గంటలకు లోపలికి వెళ్తాము, సాయంత్రం 8 అవుద్ది. అసలు ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి, ఇంట్లో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు అవి చూసే పరిస్థితే లేదు. నెక్స్ట్ రాకపోతే ఎందుకు రాలేదు లేట్ అని అంటారు, కానీ ఏదన్నా మనకి అదొకటి చాలా డ్రాబ్యాక్ మేడం. అంటే మనం చూసుకోవటంలో ఉపాధ్యాయుడు చాలా వెనకబడిపోయాడు. ఒకప్పుడు అలా లేదు మేడం, ఇప్పుడు అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే చిన్న టీచర్లు అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లేడీ టీచర్స్ ఉదయం వెళ్తారు స్కూల్కి, సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తారు. ఆ ఇంటి పిల్లలు వాళ్ళ మమ్మీ వచ్చేవరకు అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర ఇట్లా కొంత డీవియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
అది చాలా పెద్ద ప్రాబ్లం. అది ఏదన్నా ఇష్యూ అయినప్పుడు. ఇంకోటి ఏదైనా పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కువ టైం తీసుకోకూడదు. 1 or 2 డేస్లో రికవర్ అయ్యి రావాలి. అది మనకి చెప్పి వస్తాయండి ఏమైనా జబ్బులు రావు కదా. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఒక 1 వీక్ పట్టొచ్చు. అప్పుడు ఆ టీచింగ్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు పిల్లలకి ఆ ఎఫెక్ట్ పడుద్ది. మరి అప్పుడు ఆ పడినంత మందే కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఇంకోసారి దాన్ని ఏమంటారు, మీరు అన్నట్టు సమ్మర్లో ఇటు క్లాసెస్ చూసుకోవాలి, అటు క్యాంపెయినింగ్, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా ఇబ్బంది పడే అంశాలు చాలా ఉన్నాయి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి సార్ అసలు? ఒకటి మేడం, మనం ఇష్టపడి వచ్చాము, ఆ కష్టంలోనే ఇష్టాన్ని ఎత్తుక్కుంటున్నాము. వన్స్ ఎంటర్ అయ్యాము టీచర్ కంటే లైఫ్ లాంగ్ అంతే ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీచర్ వృత్తిలో ఆ పిల్లలకి రిజల్ట్ వచ్చే రోజు ఇచ్చే సంతృప్తి కోసం 360 రోజులు కష్టపడుతుంది. అది అందుకే ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడి కష్టాన్ని గుర్తించాలి. పిల్లవాళ్ళు గుర్తించాలి, పిల్లవాళ్ళ పేరెంట్స్ గుర్తించాలి, యాజమాన్యం గుర్తించాలి, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించాలి. ఒకళ్ళు టీచర్గా ఉన్నారు, ఇట్లా చేస్తున్నారు, మనం ఇంకా ఎక్కువ తనకి పుషింగ్ ఇవ్వాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్, దాన్ని ఏమంటారు, ఎక్కువ ఒక ప్లానింగ్ మేడం. ఉపాధ్యాయుడు అంటేనే ఒక ప్లానింగ్. ఆ ప్లాన్ తోటే అన్నీ ఆ సమస్యలన్నిటి కూడా ఓవర్కమ్ చేస్తూ వస్తాడు. ఆ ప్లానింగ్ లేదనుకోండి మిగతా వాళ్ళు లెక్క, ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది స్పాంటేనియస్ పోతారు, తెచ్చుకుంటారు. ఒక ఉపాధ్యాయుడికి అలా ఉండదు. ఒక ప్లానింగ్, ఈ రోజు ఈ టైంకి నేను అక్కడికి వెళ్ళి అది తెచ్చుకుంటాను. మళ్ళీ ఆ టైం పోతే లేదు కదా, పిల్లలతోనే కదా మేము ఉండేది. ఇక అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒక్కోసారి చెప్పి రావు. 90% ప్లానింగ్ ఉన్నా కానీ మేజర్గా ఏమైనా చెప్పి రానటువంటి కొన్ని ఉంటాయి, ఓ 10%. వాటితో ఖచ్చితంగా సఫర్ అవుతాము. అసలు ఒక్కోసారి కన్నీళ్ళు దిగమింగుకుంటాం. బయటికి పోయేది కాదు, చెప్పేది కాదు. 2-3 ప్రాబ్లమ్స్ వరుసగా వచ్చినాయి అనుకోండి, ఆ సార్కి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అన్న ఫీల్ అవుట్ ఉంటుంది. కొన్ని చెప్పుకోకుండా ఉంటుంది. రెండవది, మనకి ఇచ్చేటటువంటి శాలరీ మీదనే మన కుటుంబం మొత్తం డిపెండ్ అయి ఉంటుంది మేడం. శాలరీ లేట్ అయినాయి అంటే ఇక్కడ మనం పేమెంట్స్ అన్నీ లేట్ అవుతుంటాయి. వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆ టైంకి ఒక్కోసారి ఇవ్వరు. అది పెద్ద డిఫెక్ట్ అది. నెక్స్ట్ రెండవది, ఉపాధ్యాయుడికి రెండో ఆలోచన ఉండదు, రెండో రకమైన సంపాదన ఉండదు. అది ఎంత బ్యాలెన్సింగ్ అంటే ఆ శాలరీతోనే వాళ్ళు బతకాలి. ఒక్క నెల శాలరీ ఆగిపోయినాయి అంటే ఆ నెల మొత్తం ఆగిపోయినట్టు. అదే మిగతా ఫీల్డ్లో చూడండి, ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము అవి పెట్టుకోము. ఆ డెడికేషన్ మొత్తం కూడా స్కూల్ మీద, పిల్లల మీదనే పెట్టుకుంటాం. ఇంకా కొంచెం మిగిలిన టైం దేని మీద పెట్టాలి, కుటుంబం మీద పెట్టుకుంటాం. చాలా తక్కువ టైం అనమాట. కాబట్టి మాకుండే కష్టాలు సేత కష్టాలు అంటారు, తెలుసు కదా మేడం. అంతే. థ్యాంక్ యూ సార్, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. మీరు పడే కష్టాలు, మా టీచర్స్ పడే కష్టాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి మాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మీరు తెలియజేశారు, మా యూజర్స్ కూడా తెలిసేటట్టు చేశారు. చూశారు కదండి, ఒక ఉపాధ్యాయులు పడే కష్టం కానీ, ఒక పిల్లవాడి భవిష్యత్తు కోసం ఆయన పడే తాపత్రయం కానీ మనం ఇప్పుడు సార్ మాటల్లో విన్నాము. స్కూల్ యాజమాన్యం కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఒక టీచర్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే వాళ్ళు ఇంకా దే కెన్ డూ మిరాకిల్స్ అండి. ఓకే, చూస్తూనే ఉండండి. ఇంకా ఎన్నో పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.